వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాగతం సుస్వాగతం అమ్మ చెప్పిన కథలకు. ఈరోజు కథ సలహాల గోవిందయ్య. విద్యాధరపురం అనే ఒక నగరంలో శాంతయ్య, ధర్మయ్య, గోవిందయ్య మంచి స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురు మిత్రులు వ్యవసాయం చేసుకునేవారు. ఆ ముగ్గురిలో శాంతయ్య, ధర్మయ్యలు తెలివైన వాళ్ళు. అయితే గోవిందయ్య కొంచెం తెలివి తక్కువవాడవటం వల్ల తన ఇద్దరి స్నేహితుల సలహా లేనిదే ఏ చిన్న పని కూడా చేసేవాడు కాదు. ఇంటి సమస్యకు సంబంధించినదైనా, వ్యవసాయ పనులకు సంబంధించినదైనా సరే స్నేహితులను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. తమ స్నేహితుడైన గోవిందయ్య తన మీద చూపుతున్న నమ్మకానికి తగినట్లుగా శాంతయ్య, ధర్మయ్యలు కూడా అతనికి మంచి సలహాలు ఇస్తూ సాయపడేవారు. ఒక సంవత్సరము పంటలు బాగా పండాయి. ఆ స్నేహితులు చాలా సంతోషపడ్డారు. రాజధాని నగరంలో జరుగుతున్న వసంతోత్సవాలకు వెళ్ళాలనుకున్నారు శాంతయ్య, ధర్మయ్యలు. ఆ సంగతి తెలుసుకున్న గోవిందయ్య స్నేహితులను కలుసుకొని తాను కూడా వారితో వస్తానని అన్నాడు. అందుకు శాంతయ్య, రాజధానికి వెళ్ళాలంటే చాలా దూర ప్రయాణము, మనం వెళ్ళేది కొత్త ప్రదేశము, ఏమన్నా అనుకోని అవంతరాలు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు అని చెప్పారు. కానీ స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా వీరిద్దరూ ఉండగా నాకేం భయమా, నేను వస్తాను అని పట్టుదల వదలకుండా చెప్పి వారి వెంట గోవిందయ్య బయలుదేరాడు. 4 రోజుల ప్రయాణం తరువాత ముగ్గురు స్నేహితులు ఒక అడవిలోంచి వెళ్తూ ఉన్నారు. అక్కడ 2 చిన్న కొండల మధ్య ఒక ఏరు పారుతోంది. దాన్ని దాటడానికి ఒక్కటే ఒక చెట్టు కొమ్మకు కట్టిన చిన్న పడవలో ముగ్గురు స్నేహితులు ఎక్కి కూర్చున్నారు. ఆ చిన్న పడవ కొంత దూరం వెళ్ళిందో లేదో ఏరు పొంగుసాగింది. పైన ఎక్కడో వర్షం కురిసి ఏటి ప్రవాహం ఎక్కువ కాసాగింది. ఆశ్చర్యంతో ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ ప్రవాహ వేగానికి పడవ ఏటిలో కొట్టుకుపోసాగింది. అలా చాలా దూరం కొట్టుకుపోయిందో వారికి తెలియదు. వాళ్ళు భయంతో కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆ ముగ్గురు స్నేహితులు కళ్ళు తెరిచేసరికి ఒక దీవిలో ఉన్నారు. ఒకవైపు వారిని ఆవహించిన భయము, మరోవైపు దహించి వేస్తున్న ఆకలి. వారంతా పడవ దిగి నెమ్మదిగా నడవసాగారు. కొంత దూరంలో ఒక మామిడి చెట్టు విరక్కాసి కనిపించడంతో శాంతయ్య వెళ్ళి కాయను కోయబోయాడు. అంతలోనే, ఎవర్రా వాడు, నా అనుమతి లేనిదే నా చెట్టు కాయను కోయబోయింది అంటూ ఒక దెయ్యము ఆ చెట్టుపై నుండి కిందికి దూకి అరిచింది. ఆ దయ్యాన్ని చూడగానే బెదిరిపోయిన స్నేహితులు మళ్ళీ ఏట్లోకి దూకడానికి పారిపోబోయారు. వాళ్ళ భయాన్ని చూసి ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేలాగా పెద్దగా నవ్వుతూ, భయపడకండి, ఇలా నా దగ్గరకు రండి, మిమ్మల్ని ఏం చేయను అంది ఆ దెయ్యం. ముగ్గురు స్నేహితులు భయంగా ఆ దెయ్యానికి సమీపంగా వచ్చారు. మీరు ఈ దీవిలోకి ఎలా వచ్చారు అని అడిగింది ఆ దెయ్యం. ముగ్గురు జరిగినదంతా వివరించి చెప్పారు. వారు చెప్పిందంతా విన్న దెయ్యము వారి మీద జాలిపడి వారికి తినడానికి మామిడి పళ్ళను ఇచ్చింది. స్నేహితులు ఆకలి తీరాక దెయ్యానికి కృతజ్ఞతలు చెప్పారు. వారి మంచితనానికి ముచ్చటి పడిపోయిన దయ్యము, మీరు ఇక్కడ నుండి కాలినడకన ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ప్రయాసపడాలి, అందువలన మీకు నేను మనిషికో వరం ఇస్తాను, అయితే అందుకు ఒక నిబంధన అని అన్నది. మీరు ముగ్గురు ఒకే వరం కోరుకోకూడదు, అలాంటి వరాలు కోరుకోండి అని అంది. అప్పుడు శాంతయ్య, నన్ను నా భార్య పిల్లల వద్దకు చేర్చు అని అడిగాడు. అంతే, శాంతయ్య మరుక్షణమే అతని ఇంటికి చేరిపోయాడు. ఎలాగూ ఇంత దూరం రానే వచ్చాను, రాజధానిలో వసంతోత్సవాలు చూసే వెళతాను, నన్ను రాజధానికి చేర్చు అని అన్నాడు ధర్మయ్య. దయ్యము అలాగే అంటూ ధర్మయ్యను రాజధానికి చేర్చింది. ఇక గోవిందయ్య వంతు వచ్చింది. కానీ అతనికి ఏం వరం కోరుకోవాలో ఎంత ఆలోచించినా అతని బుర్రకు తట్టలేదు. మనిషికో వరం కోరుకోమని ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం వరం కోరుకోను అని అనుకుంటూ సతమతం కాసాగాడు. ఆఖరికి అతనికి అద్భుతమైన ఆలోచన తట్టినట్టే, వరం అడగనా అని దయ్యంతో అన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, నీకేం వరం కావాలో అడుగు అంది దయ్యం. వాడు, నాకు ఏ సమస్య వచ్చినా నా ఇద్దరి స్నేహితుల సలహా తీసుకుంటాను, కాబట్టి నాకేం కోరుకోవాలో తెలియడం లేదు, నా స్నేహితులిద్దరిని మళ్ళీ ఇక్కడికి రప్పించు అని అన్నాడు గోవిందయ్య. ఆ మరుక్షణమే దయ్యము శాంతయ్య, ధర్మయ్యలను
గోవిందయ్య దగ్గరకు తెచ్చి వదిలి అదృశ్యమైపోయింది. శాంతయ్య ధర్మయ్యలు ఇద్దరు జరిగింది గ్రహించి, ఏంటి గోవిందయ్య ఇలా చేశావు అని చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి చేరుకునే దారి ఏమిటా అని దిగాలు పడిపోయి ఆలోచించసాగారు. మరి కొంతసేపటికి దయ్యం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది. అడిగావా నీ స్నేహితుల సలహా అంది దయ్యం. గోవిందయ్య నోరు తెరిచి ఏం సమాధానం చెప్పలేదు. శాంతయ్య ధర్మయ్యలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రతి పనికి మమ్మల్ని సలహా అడగటం గోవిందయ్యకు అలవాటు. ఇతడు రోజు మమ్మల్ని సలహా అడిగే మా ఊరి రావి చెట్టు దగ్గరికి చేర్చు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు ఈ జన్మకు మర్చిపోము అని శాంతయ్య ధర్మయ్యలు దయ్యాన్ని బ్రతిమలాడారు. ఆ మాటలకు దయ్యం నవ్వుకుంటూ గోవిందయ్య వైపు చూసి, నీవు సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. అయితే అందుకు మనం మంచి చెడ్డలు మనమే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరము. మన బుద్ధి మంతగించి ప్రతి చిన్న విషయానికి ఇతరుల సలహా కోసం ఆధారపడితే మనం చిక్కుల్లో పడడంతో పాటు ఎదుటివారి ఇబ్బందుల పాలు కావడం జరుగుతుంది అని గోవిందయ్యకు హితవు చెప్పింది దయ్యం. ఆ తరువాత ముగ్గురు స్నేహితులను వారు కోరిన విధంగానే వారి స్థానాలకు చేర్చింది దయ్యం. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.